నమస్తే. ప్రస్తుతం మన రాష్ట్రంలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులు ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలు పడ్డారు. ప్రధానంగా 10వ తరగతి అయిపోయినటువంటి విద్యార్థులు 2 దారులు ఉన్నాయి. ఒకటి పాలిటెక్నిక్ విద్య, రెండవది ఇంటర్మీడియట్ విద్య. పాలిటెక్నిక్ విద్య సైడ్ వెళ్తే పాలిసెట్ ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ కోర్సులో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంట్లో చేరిన తర్వాత ఆ కోర్సులో చేరిన తర్వాత 3 సంవత్సరాల కోర్స్, అది 3 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈసెట్ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు, అంటే దాదాపు 3 years కోర్సుతో ఇంజనీరింగ్ కూడా పూర్తి అవుతుంది. దాని తర్వాత ఎంటెక్, ఐఐటీలలో, ఎన్ఐటీలలో చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పాలిటెక్నిక్ విద్య నుంచి ఇంజనీరింగ్ వైపు వెళ్ళే వారికి. అదేవిధంగా 10th పాస్ అయినటువంటి విద్యార్థులు ఒకవేళ ఇంటర్మీడియట్ సైడ్ వెళ్తే, ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళినటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాల కోర్సు ఉంటుంది. మళ్ళీ ఇంటర్మీడియట్లో డైలమా, ఇక్కడ ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా, ఎంఈసీయా, ఇలాంటి కోర్సులలో డైలమా ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఎంపీసీ గ్రూప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీసీ తీసుకొని 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకుని తర్వాత ఈపీ సెట్ ద్వారా, ఎంట్రన్స్ ద్వారా, ఒకప్పుడు ఎంసెట్ ఉండేది, ప్రజెంట్ అది ఈపీ సెట్ ద్వారా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ 4 years అయిపోతుంది. 4 years తర్వాత మళ్ళీ ఎంటెక్, ఐఐటీలో లేకపోతే ఎన్ఐటీలలో ఎంటెక్ చేసే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ ఇంటర్మీడియట్ దశ నుంచి కూడా ఐఐటీ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ రాస్తే కూడా ఐఐటీలలో, ఎన్ఐటీలలో చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంజనీరింగ్ విద్య. అంతేకాకుండా ఐఐటీలలో, ఎన్ఐటీలలో ఇంజనీరింగ్ విద్య ఎంటెక్, మాస్టర్ టెక్నాలజీని కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ బైపీసీ స్టూడెంట్స్ అయితే, బైపీసీ రాసినటువంటి వాళ్ళు ఈపీ సెట్ ద్వారా అయితే అగ్రికల్చర్కు, లేదంటే బీ ఫార్మసీ కానీ, నర్సింగ్ కోర్సు కానీ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు అయితే వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కోర్సు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని ద్వారా వాళ్ళు డాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ సిఈసి, ఎంఈసి అయితే వాళ్ళు కామర్స్ సైడు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి సిఏ కావచ్చు, లేదంటే లా చేసుకోవచ్చు. రకరకాల కోర్సుల ద్వారా ఈ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన 10th అయిపోయిన తర్వాత నేను ఎటువైపు వెళ్ళాలని నిశ్చయించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది.